चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं ताकि नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने वक्त की आवाज़ चैनल को वीडियो जारी करते हुए बताया कि मुत्तहदा आंध्र प्रदेश के साबिक़ वज़ीर आला वाईएस राजशेखर रेड्डी की दुख्तर वाईएस शर्मिला को आंध्र प्रदेश कांग्रेस पार्टी की सदर मुंतखब किया गया है। ये ओहदा AICC प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे और जनरल सेक्रेटरी कांग्रेस वेणुगोपाल ने इन्हें दिया, जिसको लेकर नसीरुद्दीन पटेल ने AICC का शुक्रिया अदा किया। आइए मज़ीद तफसील नसीरुद्दीन पटेल की ज़बानी सुनते हैं। नमस्कारम। మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత గారి ముద్దుల కుమార్తె షర్మిలా రెడ్డి గారికి AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు और जनरल सेक्रेटरी वेणुगोपाल గారు ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. దానికి మేము ప్రజల తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము AICCకి. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండగా షర్మిలమ్మ గారు ఉన్నప్పుడు 18 సార్లు మన ఇవి బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ 15 బై ఎలక్షన్లలో ఈమె ఒక్కటే ప్రచారం చేసి పార్టీని 15 స్థానాల్లో గెలిపించడం జరిగింది. అలాగే ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించడం జరిగింది. ముఖ్యంగా వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతని ప్రాణం ఉండేంత వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చనిపోయేంత వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన జీవిత కాలంలో ఆశయం ఒకటే ఉండేది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనేదే. ఈమె మన షర్మిలమ్మ కూడా తప్పకుండా ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల్లో ఏవైతే వీళ్ళు చెప్తుంటారు విభజన చట్టం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే చేసిందని, కాంగ్రెస్ విభజన చట్టం చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించినారు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రలో అంటే రాయలసీమ 4, ఉత్తరాంధ్రలో 3, 7 జిల్లాలకి కలిపి ప్రతి బడ్జెట్లో ఒక్కొక్క జిల్లాకు 50,000 కోట్ల ప్రకారం ఇవ్వాలని ఒక చట్టంలో ఉంది. ఆ చట్టంలో ఉన్నట్టు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉంది. దాన్ని కూడా అమలు చేయలేదు. చేయకున్నట్లుగా 2 కుండలు నీళ్లు, ఒక కుండ నీళ్లు, ఒక కుండ మట్టి తెచ్చినాడు ఎవరు? మన నరేంద్ర మోడీ గారు. అది ఇచ్చినాడు. ఇప్పుడు ఉండేటోళ్ళు 23 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 25 మంది ఎంపీలు ఉండి కూడా ప్రత్యేక హోదా తేలేకపోతున్నారు. ఆయనతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మాట్లాడితే ఆయన ఈడీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ని దాడులు చేపించి మా మీద జైలుకు పంపుతాడనే ఉద్దేశంతో భయపడుతున్నారు. అలా కాకుండా దేశం ఐకమత్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటేయాలి. ఎందుకంటే 20% ముస్లిం మైనార్టీలు ఉండరు ఈ దేశంలో, 21% దళితులు. అంటే అర్థమేమి 41% అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో వస్తుంది. మల్లికార్జున్ ఖర్గే అనగారిన వ్యక్తి కాబట్టి ఆయనే ప్రధానమంత్రి అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే విద్వేషాలు పెరిగిపోయినాయి. ఈ రోజు వరకు మణిపాల్కు అంత జరుగుతుంది, అక్కడ మారణకాండ చనిపోతున్నారు. ఈయన గోవాకు మాల్దీవులకు పోయి వస్తున్నాడు, కానీ అక్కడ పోవడం లేదు. అది కూడా అంతర్భాగమే. మణిపూర్ కూడా ఈ రోజు వరకు కూడా ఎంతో వందల మంది చనిపోయినారు. అలాగే మన పాలస్తీనా ఇజ్రాయిల్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పటి వరకు 35,000 మంది ముస్లింలు చనిపోయినారు. అయినా కూడా జగన్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సంతాపం కూడా తెలపలేదు. కానీ మైనార్టీల మీద ఊరికనే చూపిస్తున్నాడు ప్రేమ, మోదీకి భయపడి. ఏమి మా ఎంపీలు ఇంతమంది ఉంటే
నామినేట్ పదవి ఇది చెప్తున్నాడు ఈయన. కాంగ్రెస్ కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే చంపించినారు రాజశేఖర రెడ్డికి అని. కాంగ్రెస్ వాళ్ళే చంపించింటే ఇతను పోయి రిలయన్స్ మీద దాడి చేయడము, వాళ్ళని పగలగొట్టడం, విధ్వంసం చేయడము ఇది దురదృష్టకరం. ఆయన సూచించిన ఆయన మేనేజర్కే రాజ్యసభ సభ్యుడిగా నియమించినారు. ఏ ముస్లిం మైనార్టీకి ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చిన ముస్లిం మైనార్టీలో ఎవరు ఒక్కరు కూడా పని చేయడం లేదు ముస్లిం మైనార్టీల కోసం. ఏమన్నా చేసింటే చూపిమనండి. కాబట్టి దయచేసి దేశంలో ఉండే ముస్లిం మైనార్టీలు కానీ దళితులు కానీ అందరూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలా. షర్మిలమ్మ గారు ఇప్పుడు వచ్చిన షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు ఎట్లా పాలించినారో, రాజశేఖర రెడ్డి గారే మన భారతదేశంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అని తెచ్చినారు. ఇంతవరకు ఎవరు తేలా. మనిషి ఏదన్నా బతకగలడు 500-600తో, కానీ అనారోగ్యం అయితే మాత్రం లక్షలు కావాలా. కాబట్టి షర్మిలమ్మ ద్వారానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 15% ఓట్లు వస్తాయి. కింగ్ మేకర్గా నిలుస్తుంది ఆమె. మనం ఈ పార్టీ నుంచే ఏర్పడుతుంది ప్రభుత్వం అనేది. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించాలి ఒకసారి. ఏ ప్రభుత్వం అని వర్గ వైమస్యాలే పెరిగిపోతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి వేసి దేశాన్ని సార్వభౌముఖంగా అభివృద్ధి చేయాలని, శాంతి బాటలో నడవాలని నేను కోరుచున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్.